తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కుదరలేదు. అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది. మందులు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయ్యా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంటి? అబ్బా, రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచునా. हम आपके है कौन दिल वाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు ఇదిగో డబ్బు, నా డాలర్ చేనిచ్చేయి. అల్లావుద్దీన్ నీది డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. రే, మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, ఆ కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో ఆ సిగ్గు పిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకున్నానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బబళ్ళు ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానంరా గాడిదా. ఓయ్, నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. అబ్బా, బాగా డబ్బున వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ ఎంకమ్మా, ఎంగిల్ ప్లేట్ 1,00,000 రూపాయలని చెప్పి వేలం వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు. ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా, నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లను ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే, 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది, అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి? ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్. Oh, you mean this dollar? డాలర్. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన ట్యాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of డాలర్. dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ, కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో, ఏమండి?
ముందు ఆటో పిలవండిరా. ఆ, ఏయ్, ఈడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి బ్రో, ఆ ఎర్రగా నజ్జనిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తింటారా బాబు? నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షల ఆ. 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పని మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం అబ్బో, చేయండి అయ్యా, ఆకలేస్తుంది అయ్యా, ధర్మం చేయండి అయ్యా 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 ధర్మం బిర్లా చేయండి అయ్యా. కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరేయ్ మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా, నా డబ్బులు ఏం బే, ఇవ్వండిరా. బెదిరించి మరి పుష్టి అడుగుతున్నావు? భలే వారే, వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ నిన్నే పిలుస్తున్నాడు. నన్ను కాదు, నిన్నే పిలుస్తున్నాడు. నన్నేదో పిలుస్తాడు. ఆ రోజు నువ్వే కదరా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏయ్, ఏంట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నారా, ఇచ్చానా? ఇదే 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నా. మళ్ళీ అప్పుకోవాల్సి నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనే సుల్తాన్కి పెద్ద కొడుకు అయి ఉంటాడా? వీడే వీడే ఇలాంటి అల్లుడి కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు, మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? రేయ్, ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. మీరు రే, 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 తదాస్తు. ఛీ! అయ్యగారు, మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 ఉండి చేంజ్ ఉంటే ₹1 వేస్తాను. అయితే అతను మీకంటే 500 లెట్టు డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీత కార్ లోపల ఉన్నది షావు కార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మామ 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి, అలా నువ్వు దిగులు పడకలా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం, వదిలే. ఎలా? ఒరే కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయా? అచ్చి, అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. రేయ్, ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం, సరేనా? వెనక్కి వెళ్ళు. రేయ్, ఎంతో కాలంగా మూలపడిన ఓ ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాల్సి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే, ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి ఆగండి, చెప్తాను ఆగండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే రే రే, తాగదురా. ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? అచ్చో, మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్ళిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు.
ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా. రే పిల్లలు, అలావుద్దీన్ లా ఉన్నాడు కదా. ఏంట్రా ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది. అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. ఏంటమ్మా? అల్లావుద్దీన్, కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది. నీకు దొరుకుతుందిలే, దొరికితే చెప్తావా? సరే, అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందు ఇవి తీసుకోండి. చూస్తారా? బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో, ఏయ్. ఇటు ఇవ్వు. ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? పిల్లల స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, వారం రోజులు ఒకటి చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు. అబ్బా చాలండి, ఎక్కువైతే నెత్తికెక్కుతారు. అయ్యా, మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తమరే దయతో మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలి. మీరు చెప్తే పని అవుతుందయ్యా. అయ్యా దండాలయ్యా, మా పింఛన్ డబ్బులు ఇట్లేదయ్యా. దర్శన ఆఫీస్కి వెళ్ళావు నువ్వు? వెళ్ళానయ్యా, ఆడ 100, 200 అని పీకుదంటున్నారు. ఎవరిని అడిగినా ఆళ్ళకలు ఏళ్ళకలు అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా. ఇంట్లో పొయ్యి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇటు ఇచ్చేయమా, లేకపోతే మండిపోద్ది. మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేయమా. స్టిల్ స్టిల్ స్టిల్. అయ్యా, నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో. దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పింది ఏది కదయ్యా. రండి సార్. తప్పండి తప్పండి. నమస్కారం. అయ్యా, జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా. అయ్యా, ఉంటామయ్యా. చెప్పండి. అయ్యా, తమరు గుర్తు చేయండి ఏదో అయ్యా. రకంగా మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అయ్యా. మర్చిపోకండి అయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదేమని అడిగితే వరల్డ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం. అలా ఫోటోలకి పోజ్ ఇచ్చి వెళ్తాడు చూసావా? రయ్యని కారులో వచ్చి సయ్యని మాయమైపోయాడే. సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడే చూశాను. మళ్ళీ ఇంకో కారు, మల్టీ మిలియనర్ అయింటాడు ఈ షావు కారు. వెళ్ళి వెంటనే వచ్చాయి. ఊళ్ళో వరకారా డెలివరీ ఇవ్వాలి. అయ్యగారు అవుతారు, మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. వదినే, ఒక్క నిమిషం. ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే, ఓకే? అయ్యగారు, ఏమైందిరా? సారీ అయ్యగారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తాను రండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్.
ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి దొంగలా వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. ఓహో. పాక్కుంటూ నక్కుకుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయి ఉంటాడా? తెలీదు, ఆ. కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మావా? మావనరా, అల్లుడికి మావని, కూతురికి తండ్రిని. My dear, please come soon. Good morning. అయ్యయ్యో లేట్ అవుతుందిరా, కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్కి వంట కొంగలా కాచుకుని ఉంటాడు రా. మంత్రకాళి, ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ ₹2 మిరప్పొడితోనే ఆ $2,00,000 కొట్టేయబోతున్నాం. ఎలా? ఎలాగా? ఏంటలా? ఇది కూడా తెలియదా నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా తను నిన్ను చూసేలోగా తన ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలా రా? ఎలా నడుతావంటే ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఇదిగో ఇలా. ఒరే నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటున ఊదేంట్రా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి రా. నాకు మండుతున్నాయిరా. కావాలంటే నేను ఊదరా? నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. నేను సరే, తెరిపిస్తాగా? తెరిచి ఊదు. ఊఫ్. అయ్యో కవ్వు. తిరిగంటే కలమంట పెట్టరా? Your flowers. థ్యాంక్ యూ. Thank you. Bye. బాయ్. అయ్యో డాలర్! Catch him. ఏయ్! ఆగరా! ఏయ్! ఆగే! ఏయ్! మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్ $1 కాదురా, నా లెవెల్ని అమెరికన్ డాలర్ లెవెల్కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. ఏయ్! ఏయ్! ఆగరా! అన్న, అన్న, నీకు దండం పెడతా కొట్టగా అన్న. అన్న, మా అమ్మకి కంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా. వాడిని వదలకండి. అన్న, అన్న, మా కుటుంబమే కష్టాల్లో ఉందన్నా. సరే, పట్టుకో. My dollar. దానవీర సూరకన్నా, చింతబాద్. Hey. రేయ్, రేయ్! తలగొండాలన్నా. ఆగు! అయ్యో మళ్ళీ ఎప్పుడు పడుతున్నాడండి? My dollar. ఏయ్! ఎక్కడికి మళ్ళీ వెళ్తావా? పట్టుకున్నావేంటో, రాను మంచోడువా చెడ్డోడువా? అమ్మాయి వస్తే మంచోడిని, రాకపోతే చెడ్డోడిని. ఇవ్వరా? My dollar. అమ్మాయి అయ్యో అమ్మాయి వచ్చేసింది. మీరే కంగారు పడకండి. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపి లేతున్నా, నేను మారిపోయాను. అమ్మా ఇదిగోమ్మా నీ చైను. గాంధీ గారు చెప్పిన స్వతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగొచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది ఏయ్, వచ్చారు కదా. ఏయ్, ఏయ్. Excuse me, sir. డాలర్ నా నా డాలర్ని మీ డాలర్గా భావించి పరిగెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా. గుంటూరు కారం అయి ఉంటుంది. ఏంట్రా? ఏమైంది? ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకురా? ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా.
ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మేము మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల్ మార్క్స్, ఎవరైనా మనవడరా? నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు చూసావా? ఓయ్! ఏంటి ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి, అందాలు యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళు ఎక్కడి నుంచి దిగబడ్డారే? సింగారించుకొని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళ అన్ని ఫ్రెండ్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్ గా ఉందో. Mr. Alauddin, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come now, please. ఒరే నందు ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఇటురారా. రే ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏముంటుందో చెప్పరా? అల్లావుద్దీన్, ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. ఇలా చూడమ్మా. మా వాడు అలాంటాడు కాదు. అయ్యో అదేం కాదు. కోపడగానే తెలుగులో మాట్లాడుతాం చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నాం. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదు రా. వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట. అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇంక చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయకండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. ఈస్ టేకింగ్ మోర్, దిల్ మాంగే మోర్. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో, అల్లావుద్దీన్కి డబ్బులు ఇస్తే సరి. 1000 రూపాయలు. ఏయ్, అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాను. రారా పైకి. నానా, ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మిస్ సెలక్షన్. బ్రహ్మాండం బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలావుద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు మీరు ఈ పేదవాడి గుడిసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది? దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు, ఏం తీసుకుంటారు? చైనా టీ? ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోనరా? మన 5 స్టార్ హోటల్లో అడగగానే ఇచ్చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. సరే, లేకపోయినా పర్లేదు. ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నీకు చెత్త ఫోన్ వద్దు. ఇదిగో బాబా. సోపు డబ్బాలా ఉంది. కొంచెం నంబర్ చేసిస్తారా? నెంబర్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు రా. పిఏ నంబర్లు డైల్ చేసిస్తారు. నంబర్ చెప్పండి. 2420 420. 420 నొక్కు. ఏంటి నెంబర్ తెలుగులో చెప్తున్నాడు? భాషాభిమానదే. రింగ్ అవుతోంది. ఫోన్ రింగ్ అవుతోంది సార్. ఫోన్ ఇంకెత్తరేటి? బాసు, గొప్ప అవకాశం. ఏం మాట్లాడుతున్నాడో విన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, కెపాసిటీ ఏమిటో తెలుసుకోవచ్చు. గోడచారంటే నువ్వు ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంత లేటా? ఎందుకంటే ఈ టెండూల్కర్ కి బ్యాట్ తీసుకోకపోతే కొట్టేలా ఉన్నాడు. ముందు మన టెండూల్కర్ ఫోన్ ఇవ్వు. అరవకండి. అల్లావుద్దీన్, బ్యాట్ ఎక్కడా? బ్యాట్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాను కదా. టెండూల్కర్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. రారా పోరా అని మాట్లాడుతున్నాడు. టెండూల్కర్ కి బ్యాటే కొనిస్తున్నాడు. రారా పోరా అంటే ఏంటట? ఈసారైనా నేను చెప్పినట్టు ఆడరా. నువ్వు చెప్పినట్టు ఆడి గెలుస్తాను. ఇండియా టీమ్ లో గంగూలీ లేడుగా, నేను పంపిస్తానులే. ఈయన ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు రా టెండూల్కర్. ఇప్పుడు అర్థమైంది. టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ రాసి. నా అల్లుడా మజాక. అలా మీ నాన్నలో నీతో మాట్లాడాలంట. క్యూలో నుంచున్నారు. ఇదిగో మాట్లాడు.
అలావుద్దీను నాన్నని మాట్లాడుతున్నాను. పొద్దున్నుంచి నోరు అదోలా ఉంది. మంచి బిర్యానీ తినాలని ఉందయ్యా. నేను చెప్పానని చెప్పి మన 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినండి. 5 బిర్యానీలు. ఇంటి భోజనం లేనట్టుంది. 3 పూట్ల 5 స్టార్ హోటల్ బిర్యానీ అని. రాయల్ ఫ్యామిలీ రా మాది. మీదే? నీకేం కావాలి? 3 హెలికాప్టర్లు. మన మల్లికా సరావతికి 3 హెలికాప్టర్ కావాలంట. నీకేం కావాలరా షిప్పా? సర్లే, ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని షిప్లు, ఎన్ని హెలికాప్టర్లు కావాలి? 10 షిప్పులు 15 హెలికాప్టర్లు. ఓకే ఓకే. 10 షిప్లు 15 హెలికాప్టర్లా? హెలికాప్టరా? బాసు నేను ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కిందే లేదు. నన్ను రౌండ్ తీసుకెళ్ళమనండి. ఈ పెళ్ళి అడిగితే నీచంగా ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగో సగం హెలికాప్టర్లు మన ఇంటి ముందే ఉంటాయి కదా, అప్పుడు కావాలంటే తల రౌండ్ వెళ్ళచ్చు. నేను ఎప్పుడు ఎక్కలేదు. అన్ని వస్తువులు తీసేసుకున్నాం. ఈ బొమ్మలు కొట్టాడు డబ్బులు అడిగేలా ఉన్నాడే. అడక్క? అడుగుతున్నాడు అలావుద్దీన్. అయితే లాకర్ ఓపెన్ చేసి ఇవ్వు. లాకరా? ఏ లాకరు? ఒక సింగిల్ ఫోన్ చేసి బిర్యానీ దగ్గర నుంచి ఫ్లైట్ల దాకా కొనేస్తున్నాడంటే నిజంగా నా అల్లుడు డబల్ బిల్ గేట్స్ రా. చేతిలో నోటు పెట్లో ఓటు అన్నట్టుగా ఆ పెళ్లి ఇచ్చే డబ్బులు వెంటనే తీసుకొచ్చేయాలా? అందరూ వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉండండి. బాసు ఎందుకు కన్నీళ్ళు కవరా? మా అల్లుడు కురిపించిన ఆనంద బాష్పాలు. ఇండియాలో ఉన్న లాటరీలన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చినట్టుగా ఉందిరా. నేను నిర్ణయానికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో ఇల్లరిక మామూలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. వస్తా. అలావుద్దీన్ డైలీ ఇలాగే తీసుకో. లవ్ లెటర్ చేతులు మొత్తం సూపర్ రా నువ్వు. ప్రీతి, వై డోంట్ యు ట్రై దిస్? నొప్పెడుతుందే. నాకు నొప్పట్లేదే. నువ్వు మొరటిదానివే, నీకు గుచ్చినా నొప్పెట్టదు. నీకు ఏది బాగా నచ్చుతుందో రింగు గుచ్చేటప్పుడు దాన్ని తలుచుకో, నొప్పెట్టదు. ఓకే, ఐల్ ట్రై. నువ్విప్పుడు నచ్చిన దాన్ని తలుచుకో. ఓకే. ఎలా ఉంది? హాయిగా ఉంది. నువ్వు దేన్ని తలుచుకున్నావే? నాకు నచ్చిన దాన్ని తలుచుకున్నాను. నచ్చిన దన్నా నచ్చిన వాడినా? అల్లుడు గారిని తీసుకెళ్ళమంటే మురికి వాడకి తీసుకొస్తున్నావు ఏంట్రా? మీరు అడ్డదారిలో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నట్టే ఇది అడ్డదారిలో మీ అల్లుడింటికి తీసుకెళ్తున్నాను. కరెక్టేనా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏమయ్యా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువ అనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు. అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి? ఓకే. చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ ని కలవాలా లేక ఈ కారు ఓనర్ ని కలవాలా? నా వల్ల కావడం లేదా. కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్. ఎందుకే మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్ గా చెప్తాను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు, అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి. అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాప వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అల్లావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడే బాసు. అయ్యో బాసు ఎవడరా వాడు? నా మొహం మీద ప్యానీళ్ళు తెలుతున్నాడు. లేవండి. అలా అంకుల్కి చేయనట్టు ఇవ్వు. ఈ పేరు ఎక్కడ విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు. అల్లుడు, చైనాటి అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు. ఓ గ్లాసు నీళ్ళలో కుక్కడు పాలు పోస్తే అదే చైనాటి. మన 5 స్టార్ హోటల్ స్పెషల్. అదిగో ఇదే 5 స్టార్ హోటల్. అల్లావుద్దీన్, మన టెండూల్కర్ సెంచరీ కొట్టబోతున్నాడు, త్వరగా రా. అందరూ రండి. సెంచరీ కొట్టబోతున్నాడే. టెండూల్కర్ టీవీ పెట్లో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చిరంజీవి మరి రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు. వీడా టెండూల్కర్? అయిపోయారు. చూడండి సార్, మా టెండూల్కర్ నే 100 కొట్టాడు. సార్, ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ ఇచ్చి దీవించండి సార్.
చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. మీ చేతి Man of the match ఇచ్చేయండి. ఈ హెలికాప్టరేనా ఆ. ఆ వేళ ఫోన్ లో చెప్పి అవును సార్. వచ్చింది పాసు. ఈ హెలికాప్టర్ ఇంకా రౌండ్ కొట్టాలనుకున్నారు. ఇచ్చేయండి. గుంతలకడి గుమ్మ, ఐతలకడి అమ్మ, గుంతలకడి గుమ్మ. సెంచరీ వీరుడు మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకోలేని భారంతో వెలికి విడిపోతున్నాను. సార్ వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలేదు సార్, మీ అమ్మాయి రమ్మంది. రోజుకి 1000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చోవు అనాథ కదా. అనాథ? నాన్న, అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. రేయ్, అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7-8 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు ఆ అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలే వద్దన్నా, ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నాం. నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేంట్రా చెప్పేది కదా దాదావా? కొట్టొద్దన్నా. కొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అల్లావుద్దీన్ ఏం చేయకండి. అల్లావుద్దీన్ వదిలేయండి, మీకు దండం పెడతానా. ఏయ్, కాలు దరిద్రపుతానా? మోసం చేస్తారు. ఏంటిది? ఎవరు మోసం కోటీశ్వరుడు చేశారు? కొడుకని చెప్పారుగా. అవును, కోటీశ్వరుడు అబ్బాయే. అల్లావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే. ఇంకేం కావాలి? కొట్టండి 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 కొట్టండి, చూస్తారండి కొట్టండి వదిలేయండి. పడాయి. రేయ్, నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయిని అనాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తినని వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాశీపేటను ఎవ్వరు ఏమీ చేయలేరురా, జ్ఞాపకం ఉంచుకో. వెళ్ళా ఇంకా బాగా సచ్చిరా.